వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో పంటలు పంజాబ్తో తలదన్నే స్థాయికి వెళ్లాయన్నారు కేసీఆర్. 3.5 కోట్ల టన్నుల వడ్లు పండించామన్నారు. వడ్లు కొనాలని ఢిల్లీలో ధర్నా చేస్తే కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కనీసం నోరు కూడా తెరవలేదని మండిపడ్డారు. గోదావరి నదిని ఎత్తుకుపోతానని మోదీ చెబుతున్నారని దుయ్యబట్టారు. మరి కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒక్క మాటైనా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మంలో ఇంచుకు నీళ్లు వస్తాయన్నారు. ఈ మేరకు ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్నారు. నామా నాగేశ్వరరావు గారు ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ. నా రాష్ట్రం బాగుపడాలా, నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు. ఒక సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనదన్నే స్థాయికి పోయినా మనం 3.5 కోట్ల టన్నుల వడ్లు పండించినాం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం మొండికేసింది, మేము ధాన్యం కొనం. మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని, యాసంగిలో కొంచెం నూకైతుందండి, అది కొనాలంటే తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు. మన వాళ్ళు 9 ఉంటే వాళ్ళు 7 ఉన్నారు, కానీ నోరు తెరవలే, కనీసం మాట్లాడలే. అది ఇంతకుముందు నామా గారు చెప్పినటువంటి మాట. వారికి ఆ బాధ ఉంది. అంతెందుకండి, ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఒక 3 ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా, తమిళనాడుకు కర్ణాటకకి ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? మరి ఈ దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో గత 50-75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్ట్ అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో 1 ఇంచి లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు. మరి పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?